వెల్కమ్ బ్యాక్. చనిపోయిన వ్యక్తి వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తాడా? మనిషి ఆత్మ వచ్చి ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసిన భూమికి మరో రిజిస్ట్రేషన్ చేస్తుందా? ఆదిలాబాద్ జిల్లాలో అదే జరిగింది. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఆదిలాబాద్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన చిత్ర విచిత్రాలేంటి? దందాకు ఈ కార్యాలయం కేర్ ఆఫ్ గా మారింది. అక్రమార్కుల వక్రబుద్ధి, కక్కుర్తి అధికారుల డబ్బు ధనదాహంతో డబుల్ రిజిస్ట్రేషన్ల దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇంతకీ డబుల్ రిజిస్ట్రేషన్ల కథ వెనుకున్న తంతేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. అక్రమార్కులు, ల్యాండ్ మాఫియా, కక్కుర్తి అధికారులు అంతా కలిసి చనిపోయిన వాళ్ళని లేపుకొస్తున్నారు. ఇదిగో ఇక్కడ రికార్డుల్లో ఉన్న ఈ వ్యక్తి పేరు దర్శనాల గంగన్న. ఆదిలాబాద్ జిల్లా భట్టి సవర్గామ గ్రామానికి చెందిన ఇతను 2013లో తనకున్న 2 ఎకరాల 24 గుంటల భూమిని విజయ్ కుమార్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ తరువాత 2017లో మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గంగన్న 2015 అక్టోబర్ 15న చనిపోయాడు. దీనికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కూడా అధికారులు ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తే మరో వ్యక్తికి భూమి విక్రయించాడని, వేలి ముద్రలు కూడా వేశాడని రికార్డుల్లో ఉండడం ఎలా సాధ్యం? ఇతడే దర్శనాల గంగన్న అని మరో వృద్ధుడి ఫోటో పెట్టి విట్నెస్ల సంతకాలు పెట్టించి ఇలాంటి డాక్యుమెంట్లు సృష్టించారు. చనిపోయిన వ్యక్తి వచ్చి ఎలా మా భూమి రిజిస్ట్రేషన్ వేరే వాళ్లకు చేశాడని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన వేరే ఎవరితో పట్టుకొచ్చి ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ గారి సైన్ కూడా ఫోర్జరీ చేసినట్టు చెప్పారు వాళ్ళు ఆడేవారు. అంటే ఫోర్జరీలే మొత్తం. ఫోర్జరీ. మరి ఫోటో ఎట్లా ఇక్కడ రావాలి కదా? ఆయన రాలే, వేరే వ్యక్తిని ఎవరిని ఆయన లాగా ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి చేయించి పేరు అడ్రస్ అంతా ఒకటే. అంత ఒకటి అదే పెట్టిండ్రు. మొత్తం ఆ డాక్యుమెంట్లో చూసి అదే ప్రూఫ్ తీసుకున్నారు, అదే పెట్టేసింది మొత్తం జిరాక్ చేసి. అయితే దీని గురించే మాకు న్యాయం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అధికారులకు ఏమిచ్చారో ఏమో కానీ గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేశారు. పేరు సేమే కానీ వేలి ముద్ర సైతం వేయించారు. ఈ మాత్రం కూడా చూసుకోకుండా అధికారుల చేతిలో డబ్బులు పెట్టేస్తే ఏమైనా చేస్తారా అనడానికి ఇదో నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ కోసం పక్కాగా బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లు ప్లాన్ చేశారు. వాళ్ల లెక్కన కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఆఖరికి ఇతడే గంగన్న అని ఫోటోలు సైతం తీయించారు. రియల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెచ్చిరిల్లిపోతున్నాయి. మనిషి బతికున్నా సచ్చినా పర్వాలేదు, అడ్రస్ పేరుంటే సరిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోవాల్సిందే అన్నట్లుగా తంతు కొనసాగుతూనే ఉంది. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? విచారణ లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇదిగో ఇక్కడ చూడండి. 2013 ఇదే సర్వే నంబర్ పై ఓ రిజిస్ట్రేషన్ కాగా అదే భూమిపై మరో నెంబర్తో రిజిస్ట్రేషన్ జరిగింది. అధికారులకు కాసులిస్తే కళ్లు మూసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారా? ఏ మాత్రం ఎంక్వైరీ లేకుండా ఎవరి భూమైనా ఇంకెవరికో రిజిస్ట్రేషన్ చేస్తారా అంటే అనుమానాలు తలెత్తుతున్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్ల భాగోతం ఇదొక్కటే కాదు, చాలా భూముల్లో దొంగ పత్రాలతో ఏమాత్రం బయటకు పొక్కకుండా చేసేస్తున్నారు కొందరు అధికారులు. అసలే అమాయకులు. ఆపై ఆదివాసీల జిల్లాల్లో ఇలాంటి అక్రమార్కులకు కాసుల పంట పండుతుందనే చెప్పాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో మరికొన్ని సర్వే నంబర్లో 10 వరకు హద్దులు మార్చి అవే ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డుల్లో ఉంది. ఇక ఆదిలాబాద్ లో రిచ్ ఏరియాలు మావల, భట్టి సవర్గామాతో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఎన్టీవీ నిఘాలో వెల్లడైంది. ఇదే విషయాన్ని అధికారులు ధృవీకరిస్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అప్పుడెలా అయిందో తమకు తెలియదని కొత్తగా వచ్చిన సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. ఎవరు భూమి విక్రయించినా ఈసీ పూర్తిగా చెక్ చేసుకోవడంతో పాటు అన్ని పత్రాలు చూసుకోవాలంటున్నారు. చాలా మంది బాధితులు తమను ఆశ్రయించారని, అందుకే చైతన్యం కల్పిస్తున్నామంటున్నారు కొత్త సబ్ రిజిస్ట్రార్. 1-2 కేసులు నా దృష్టికి వచ్చాయండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యి బాధితులు వచ్చి నన్ను కలిశారు. కంపల్సరీ ప్రాపర్టీ కొనే ముందు ఈసీ చెక్ చేసుకోండి, ఈసీ చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాము. సార్, ఈసీ చూసే బాధ్యత సబ్ రిజిస్ట్రార్కు లేదండి. కానీ కొంచెం పార్టీస్ని అయితే అవేర్నెస్ చేయాలండి.
చేసి ఈసీ చూసుకోండి అని చెప్పాలి. వాళ్ళు సాటిస్ఫై అయితే ఇంకా మనం చేయాల్సిందేనండి. సబ్ రిజిస్ట్రార్కు ఈసీ చూసే అవసరం అనేది ఉండదండి. ఒకే భూమి 8 మందికి రిజిస్ట్రేషన్. ప్రస్తుతం లబోదిబోమంటున్న బాధితులు. మావలాలోని 56 అనే మరో సర్వే నంబర్లోని భూమి 8 మందికి రిజిస్ట్రేషన్ అయింది. తీరా ఇప్పుడు చూస్తే అది ప్రభుత్వ భూమిగా చూపెడుతోంది. ఈసీలు తీసుకొని ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ అయింది కదా అని విక్రయించి రిజిస్ట్రేషన్ కోసం వస్తే అది ప్రభుత్వ భూమి అని అధికారులు చెప్పడంతో కంగుతిన్నారు బాధితులు. సర్కారు భూమి అయితే ఇంతమంది చేతులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఎలా వచ్చాయో అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అయితే ఇక్కడ ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్లో తతంగం ఏం జరుగుతుందంటే, ఆదిలాబాద్లోని మావల గ్రామ పంచాయతీలోని 56 సర్వే నంబర్లో నాకు 56 సర్వే నంబర్లో ఒక ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ని ఇప్పటివరకు 8 మంది చేతులు మారినాయి. అంటే 8 మంది రిజిస్ట్రేషన్ జరిగింది. ఇవన్నీ లింక్ డాక్యుమెంట్లు చూసిన తర్వాతనే నేను ఈ ప్లాట్ని కొనడం జరిగింది. దీనికి ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా ఉన్నది. సో ఎన్ఓసి సర్టిఫికేట్ 2008 ప్రకారం ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏ విధంగా మారింది? మరి ఇట్లా నాలాంటి వారికి చాలామంది ఇక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 2 నెలలుగా ఎన్ఓసి డాక్యుమెంట్లు ఉన్నటువంటి ఏ ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ఆదిలాబాద్ లో రియల్ మాఫియా కొంతకాలంగా రెచ్చిపోతోంది. వ్యక్తి బతికినా సచ్చినా పని లేదు. అడ్రస్ ఉంటే చాలు, ఫోటో ఎవరిదైనా పర్వాలేదు. భూమికి ఇదివరకు రిజిస్టర్ అయినా డోకా లేదు. చేసే అధికారి ఉంటే చేయించుకునే అక్రమార్కులు కోకొల్లలు. ఇలా వందల్లో దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్లు ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. ఎన్టీవీ ముందు తమ గోడు వెళ్లబోసుకున్న వారు కొందరైతే అక్రమార్కులపై చర్యలు తీసుకునేవారే కరువయ్యారని నిట్టూర్చేవారు ఇంకొందరు. డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అట్లాగే ప్రభుత్వ భూముల్ని చేస్తున్నారు, ఇనాం భూముల్ని చేస్తున్నారు. అవసరం అనుకుంటే ఇద్దరు కొల్లాయిడై, లంచగొండే అధికారులు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొల్లాయిడై ఒకరి భూమిని ఒకరి తెలియకుండా కూడా చేస్తున్నారు. కనీసం నేను అనుకుంటా భవిష్యత్తులో వీళ్ళు శ్మశానాలని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి, జిల్లా కలెక్టర్ గుర్తించాలి, ఈ చోద్యం చూసడం మానుకోవాలి, ఈ తీయటి మాటలు మానుకోవాలి, ఈ కార్యాలయాన్ని చక్కబెట్టాలి. ప్రభుత్వ భూములకు దొంగ ఎన్ఓసీలు లేదా ఫోర్జరీలతో ఎన్ఓసీలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకొని కోట్లు సంపాదించుకున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. ఒక్క లేఅవుట్ లో ఉన్న ప్లాట్లనే హద్దులు చేంజ్ చేసి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడైంది. ఇలా జిల్లాలో చాలా రిజిస్ట్రేషన్లు 2010 నుంచి 2018 వరకు జరిగాయనేది తెలుస్తోంది. అయితే ఇందులో అసలేదో నకిలీ ఏదో అధికారులే తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు జరిగిన రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయి విచారణ జరిపితే అక్రమార్కుల గుట్టు రట్టవుతుంది. అవినీతి అధికారుల బండారం బయటపడుతుంది. సామాన్యులకు న్యాయం జరుగుతుంది. ఇదే ఎన్టీవీ కోరుకుంటోంది.